ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫెడ్పై ట్రంప్ దాడి ఏ రకమైన పర్యవసానాలకు దారితీస్తుంది? మనకు అర్థం కావాల్సిన మొదలు వాట్ ఈస్ ఫెడ్. ఫెడ్ అంటే ఫెడరల్ రిజర్వ్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అమెరికా ఉన్న సెంట్రల్ బ్యాంక్ను ఫెడ్ అంటారు, ఫెడరల్ రిజర్వ్. ఒక దేశ కరెన్సీ పైన సెంట్రల్ బ్యాంకే మానిటర్ చేస్తుంటుంది. అలాగే ఇన్ఫ్లేషన్ గ్రోత్ను బ్యాలెన్స్ చేయడానికి వడ్డీ రేట్లను మానిటర్ చేస్తుంది. ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క హెల్త్ను సెంట్రల్ బ్యాంకే రెగ్యులేట్ చేస్తుంది. అందువల్లనే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ ఓవర్, ముఖ్యంగా డెమోక్రటిక్ కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వమేమో రాజకీయపరమైన ఎక్సిజెన్సీస్ అంటారే, పొలిటికల్ ఎక్సిజెన్సీస్తో పొలిటికల్ ఎక్స్పీరియన్సీ, రాజకీయపరమైన అవసరాలతో పనిచేస్తుంటుంది. దానివల్ల ఎకానమీ దెబ్బతినకుండా ఉండటానికి డెమోక్రటిక్ కంట్రీస్లో ఇండియాతో సహా అమెరికా వరకు ఈ సెంట్రల్ బ్యాంకులకు అటానమస్గా ఉంటాయి. అవి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను నేను ఫైరింగ్ అని చెప్పి సోషల్ పోస్ట్ పెట్టాడు. షీఈ్ గోయింగ్ టు కోర్ట్. ఇది లాంగ్ లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఎందుకంటే అంత సులభం కాదు ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ని తొలగించడం అనేది. అపాయింట్ చేయడం ఈజీ. ఇప్పుడు మనం కూడా చూస్తాం చూడండి, ఒక జడ్జిని అపాయింట్ చేయడం ఈజీ. అది తొలగించాలంటే పెద్ద ప్రాసెస్, ఇంపీచ్మెంట్, అభిశంసన తీర్మానం పెట్టాలి. సో ఎందుకంటే ఆ వ్యవస్థలకు ఆ ఇండిపెండెన్స్ ఉంటుంది. అందుకే జ్యుడిషియరీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇంపీచ్మెంట్ అని. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లను తొలగించాలి, చైర్మన్లను తొలగించాలన్నా, వైస్ ఛాన్సలర్లను తొలగించాలన్నా, ఇలా ఒక్కొక్క ఏజెన్సీస్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ ప్రభుత్వాలు రకరకాల రూపాల్లో నియామకాలు చేసినా వాటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫెడ్ గవర్నర్స్ 14 years ఉంటారు వాళ్ళు పదవిలో. సో వాస్తవంగా లీసా కుక్ ఇంకా చాలా ఏళ్ళు ఉంది, బహుశా ఇంకా 10 ఏళ్ల పైన ఉన్నట్టుంది. సో అందువల్ల అంత సులభం కాదు ట్రంప్. కాదు, పెద్ద లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. నిజంగానే ప్రెసిడెంట్కి ఆ గవర్నర్ ఉండాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా సెనేట్ కన్ఫర్మ్ చేస్తే గవర్నర్ అవుతారు. అయితే ట్రంప్ ఒక్క లీసా కుకే కాదు, ఇప్పుడు ఫెడ్ చీఫ్ అయిన జెరోమ్ పవెల్ పైన అటాక్ చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ఒత్తిడి చేస్తున్నాడు. సో అందువల్ల సెంట్రల్ బ్యాంక్ పైన ప్రభుత్వ నియంత్రణ కొరకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఇది జరిగితే ఎకానమీకి ఏంటి ప్రమాదం అంటే, మొదటి ప్రమాదము డాలర్ పైన కాన్ఫిడెన్స్ పోతుంది. ఇవాళ కరెన్సీ పైన కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది ప్రపంచంలో? సెంట్రల్ బ్యాంక్స్ ఆ కరెన్సీని మేనేజ్ చేస్తాయి కనుక నమ్మకం ఉంటుంది. ఒక్కసారి ఆ సెంట్రల్ బ్యాంక్ మేనేజ్ చేయవద్దు, ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేయొచ్చు అనుకున్నారు సెంట్రల్ బ్యాంక్ అనుకోండి, నీకు ఆటోమేటిక్గా డాలర్ పైన విశ్వాసం పోతుంది. ఇది అమెరికాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిజర్వ్స్, సర్ప్లసెస్ ఇవన్నీ కూడా డాలర్లో ఉంటాయి. ఒక్కసారి ఇప్పటికే డాలర్ వాల్యూ ట్రంప్ వల్ల పుణ్యమా అని ఇప్పటి వరకు, అంటే జనవరి 20 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 10% వాల్యూ కోల్పోయింది. సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు పైననే ట్రంప్ ఆధిపత్యం చెలాయిస్తాడు అంటే అమెరికన్ కరెన్సీ పైన క్రెడిబిలిటీ, కాన్ఫిడెన్స్ పోతుంది. అది మొదటిగా ఛాలెంజ్. రెండవది, అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం డబ్బులు కావాలన్నా, ఎవరు కావాలన్నా, ఈవెన్ మన ప్రభుత్వాలైనా బాండ్స్ జారీ చేస్తాయి. ఈ బాండ్స్లో ప్రపంచ దేశాల సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు $8 trillion గవర్నమెంట్ బాండ్ మార్కెట్లో $3.8 trillion సెంట్రల్ బ్యాంకులు పెట్టుకున్నాయి. సో ఒక్కసారి సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెన్స్ పైన, అటానమీ పైన ట్రంప్ దాడి చేస్తే అమెరికన్ బాండ్ మార్కెట్ విశ్వాసాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా అమెరికాకు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ బాండ్ కొనడానికి రిస్కీగా ఫీల్ అవుతారు. సో రిస్కీగా ఫీల్ అయినప్పుడు ఆ బాండ్లకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా కామన్గా చూడండి, ఒక వ్యక్తికి అప్పిస్తే మళ్ళీ వస్తుందో లేదో అని రిస్క్ ఉంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ రిస్క్ తక్కువ ఉన్న కానీ వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్లో రిస్క్ తక్కువ కనుక హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది. పర్సనల్ లోన్లో రిస్క్ ఎక్కువ కనుక పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అమెరికన్ బాండ్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పైన ఇది చాలా ప్రభావం పడుతుంది. ఇన్ఫ్లేషన్ గ్రోత్ను బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే
టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే ఎకానమీలో వస్తువులు సేవల అందుబాటు కన్నా డబ్బు కనుక ఎక్కువైతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మోర్ మనీ, అప్పుడు మనీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని ట్రంప్ ప్రెషరైజ్ చేస్తున్నాడు. ఫెడ్ ఏమంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మనీ ఫ్లో ఎకానమీలో పెరుగుతుంది, చీప్ లోన్స్ అందుబాటులోకి వచ్చి మనీ ఫ్లో పెరిగి ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దాటి ఉన్నాయి అమెరికాలో ఈవెన్ ఎసెన్షియల్ గూడ్స్ వస్తువులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ఫెడ్ వాదన ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే చీప్ లోన్ బూమ్ పెరిగి క్రెడిట్ ఇండ్యూస్డ్ బూమ్ పెరుగుతుంది, ఇది చాలా ప్రమాదకరము అనేది ఫెడ్ వాదన. లేదు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అనేది ట్రంప్ వాదన. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటే మనీ ఫ్లో తగ్గి ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్లను అటు ఇన్ఫ్లేషన్ ఇటు గ్రోత్ మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. ట్రంప్ ఏంటంటే నా పొలిటికల్ అవసరాలకు అనుగుణంగా మీరు ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ చేయాలి అంటున్నారు. అదే జరిగితే రనవే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తుర్కీలో జరిగింది. ప్రెసిడెంట్ ఎర్డగాన్ అక్కడే తుర్కీ సెంట్రల్ బ్యాంక్ మీద ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్లు తగ్గిస్తే భయంకరంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. అందువల్ల సో ఫెడ్ అటానమీ పైన అటాక్ చేస్తే అమెరికన్ ఎకానమీ పైన, అమెరికన్ డాలర్ పైన పూర్తి విశ్వాసమే దెబ్బతింటుంది. దీని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకుల పైన ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు $3.8 ట్రిలియన్ అమెరికన్ గవర్నమెంట్ బాండ్ మార్కెట్లో ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాయి. ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్లో మోర్ దెన్ 50% డాలర్ రూపంలో ఉంటాయి. అందువల్ల చైనా, అమెరికాలో జరిగే ఈ పరిణామాలు ప్రపంచ ఎకానమీని కూడా దెబ్బతీస్తాయి. అందువల్ల నో డెమోక్రసీ విల్ యాక్సెప్ట్ ఇట్. అటానమీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీకి కీలకమైన అంశం. సో అందువల్ల ఇక్కడ మన దగ్గర కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన మోడీ ప్రభుత్వం ప్రెషర్ చేస్తుందని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడైనా ఆ సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన అటాక్ చేయడం అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. అది స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తుంది, కరెన్సీ మార్కెట్లను దెబ్బతీస్తుంది, బ్యాంకింగ్ సిస్టమ్ వాటి ఇంట్రెస్ట్ రేట్ల పైన ప్రభావం చూపుతుంది. ఓవరాల్గా వరల్డ్ ఎకానమీలో ఒక కుదిపేసే ప్రమాదం ఉంటుంది.